ఇందిరమ్మ రాజ్యం వర్సిటీ భూములను చెరబడుతోంది. ప్రజాపాలనలో ఖాళీ జాగా కనిపిస్తే పాపంగా మారింది. అనుముల పాలనలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతంగా మారుతున్నాయి. విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లుతున్న యూనివర్సిటీలు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా కనిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో వర్సిటీల ల్యాండ్ బ్యాంకులపై అనుముల ముఠా విరుచుకుపడుతోంది. గత ఏడాది హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు బుద్ధి చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు దేశంలోని ఏకైక ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేశాడు. ఖాళీ జాగా కనిపిస్తే పాపమేనా? అనుముల పాలనలో అన్యాక్రాంతమేనా? రైతులు, సామాన్యులు మొదలుకొని ఇప్పుడు వర్సిటీ భూములకే రక్షణ కరువైందా? అనుముల ముఠా కన్నుబడితే ఇంకా ఆ భూమి ఖతమేనా? మా భూములు మాకేనని నిందించిన తెలంగాణ నేలపై ఇప్పుడు ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటం చేసిన తెలంగాణలో ఇప్పుడు భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. భూదోపిడీ కేంద్రంగానే సాగుతున్న రేవంత్ సర్కార్ పరిపాలనకు జరుగుతున్న పరిణామాలనే నిదర్శనం. రైతులు, సామాన్యులు భూములే కాదు, యూనివర్సిటీ భూములు సైతం సర్కార్ కబళింపుకు అతీతం కాదనేలా రేవంత్ సర్కార్ రెచ్చిపోతున్నది. నిరుడు హెచ్సియు భూముల కోసం జరిగిన రగడ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కంచి గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను కాజేసేందుకు రేవంత్ సర్కార్ చేసిన విధ్వంసం తెలంగాణకే మచ్చ తెచ్చింది. హెచ్సియులో బుల్డోజర్ల అరాచకం, వన్యప్రాణుల ఆర్తనాదాలు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ మడమ తిప్పని పోరాటం, పర్యావరణ ప్రేమికుల ఆందోళనలతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగక తప్పలేదు. సర్వోన్నత న్యాయస్థానం దెబ్బకు రేవంత్ సర్కార్ పన్నాగం విఫలమైంది. హెచ్సియు భూములను కాజేసేందుకు విఫల యత్నం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో వర్సిటీ భూములపై కన్నేసింది. ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వర్సిటీకి కేటాయించిన భూముల్లోని 50 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు కుట్ర కొండ పరిధిలోని మను యూనివర్సిటీ భూములు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. వర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. గత డిసెంబర్ 15న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వర్సిటీకి పంపిన షోకాజ్ నోటీసులే ఇందుకు నిదర్శనం. వర్సిటీకి చెందిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. మణికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 211, 212లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ హెచ్ఎండిఏకు కేటాయించారు. వాటిని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు అప్పగించారు. ఈ మేరకు 1988 జూలై 23న హెచ్ఎండిఏ పంచనామా పూర్తి చేసింది. ఆ భూమి మొత్తాన్ని వర్సిటీ భవనాలతో పాటు పలు అవసరాలకు వినియోగిస్తున్నారు. ఏ యూనివర్సిటీ క్యాంపస్లో అయినా భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ బ్యాంకును అదనంగా ఉంచుతారు. అదేవిధంగా మనులో సైతం 50 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. అయితే ఈ ఖాళీ స్థలాలను జప్తు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. 2024 ఆగస్టు 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనార్టీ ఆడిల్ కమిటీ సమావేశంలోనే ఈ కుట్రలకు బీజం పడింది. మనులో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేసి రియల్ వ్యాపారులకు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం వ్యూహరచన మొదలుపెట్టింది. అందులో భాగంగానే గత డిసెంబర్ నెల 15న రంగారెడ్డి కలెక్టర్ వర్సిటీకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
కలెక్టర్ నోటీసుల నేపథ్యంలో 50 ఎకరాల భూములకు సంబంధించి ఈ నెల 1న వర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఖాళీ స్థలంలో వివిధ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు చేశామన్నారు. కొత్త భవనాలు, హాస్టల్ బిల్డింగ్స్, అకాడమిక్ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఆయా భవనాల నిర్మాణానికి సంబంధించిన నిధులను ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖకు కూడా నివేదించామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు తెలిపేందుకు 2 నెలల సమయం కావాలని వర్సిటీ రిజిస్ట్రార్ కలెక్టర్ను కోరారు. మను భూములను కబళించేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై అగ్గి రాజుకుంటున్నది. ఇప్పటికే వర్సిటీకి కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను నిలదీశారు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, నిరుద్యోగుల ఓట్ల కోసం వర్సిటీలకు వచ్చి డ్రామాలు ప్లే చేసిన రాహుల్ ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ వర్సిటీ భూములను మింగేసేందుకు చేస్తున్న కుట్రలు రాహుల్ కు కనిపిస్తలేవా అని కేటీఆర్ ఎండగట్టారు. గతంలో హెచ్సియు భూముల రక్షణ కోసం విద్యార్థుల పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సందర్భంలోనూ రాహుల్ గాంధీ స్పందించలేదు. ఇప్పుడు మను భూముల వ్యవహారంలోనూ మౌనమే పాటిస్తున్నాడు. రేవంత్ సర్కార్ భూములను కాజేసే కుతంత్రాల్లో అధిష్టానానికి కూడా పాత్ర కూడా ఉందన్న విమర్శలకు ఇది మరింత బలాన్నిస్తున్నది. మరోవైపు ఉర్దూ వర్సిటీలో 50 ఎకరాల భూముల అంశం రాజకీయంగా దుమారం రేపుతున్నది. రేవంత్ సర్కార్ భూములను మింగేసే కుతంత్రాలను విపక్ష పార్టీలు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చాయి. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో మను భూముల అంశాన్ని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ప్రస్తావించారు. కంచె గచ్చిబౌలి భూముల అంశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉర్దూ వర్సిటీతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భూముల జోలికి కూడా రేవంత్ సర్కార్ వెళ్లినట్టు తన దృష్టికి వచ్చిందని అక్బరుద్దీన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. वी नो सर, अब ये कंचा गच्चीबौली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर. उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी को भी गए हैं, मुझे ये भी मालूम. आईएसबी के पास भी नोटिस गई सर कि अनयूज जो आपका लैंड है वो भी दे दो बोल के. तो सबका लैंड ले लिए तो सर फिर कैसे होगा सर? కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 2 ఏళ్లుగా ప్రభుత్వమే భూములను చెరబడుతున్నది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మింగేయాలని చూస్తున్నది. విద్యాభివృద్ధి కోసమే తాను విద్యాశాఖను నిర్వర్తిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు చెబుతున్నాడు. కానీ 2 ఏళ్లుగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోన్న విధానం చూస్తుంటే మతలబు వేరే ఉందని తెలుస్తోంది. ఒక పక్క కేజీ నుంచి పీజీ వరకు తెలంగాణలో ప్రభుత్వ విద్య సమస్యల కోరల్లో సతమతమవుతున్నది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయి. విద్యార్థుల మరణ మృదంగం ఆగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలంటే జనం భయపడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదు. విద్యా ప్రమాణాల మాట దేవుడెరుగు. ఇటీవల జరిగిన మండలి సమావేశాల్లో సాక్షాత్తు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మన ఊరు మనబడి కార్యక్రమం బకాయిలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల డ్రాపౌట్లపై సర్కార్ చెబుతోన్న తప్పుడు లెక్కలను కుండబద్దలు కొట్టారు. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను. డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గరనైతేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ ఉన్న వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న కాంట్రాక్టర్లు
ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ అప్పు తెచ్చి కడితే మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు బాపత్ తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫీజు బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ కాకుండా ఏ యూనివర్సిటీల ఖాళీ జాగాలున్నాయి, వాటితో రియల్ వ్యాపారాలు ఎలా చేయాలనే అంశాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అభివృద్ధి కోసం 1000 కోట్లు ఇస్తున్నామని ఏమార్చుతున్నాడు. మరోవైపు వర్సిటీల్లో ఖాళీ స్థలాలను బుక్కపెట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నాడు. హెచ్సియు భూముల విషయంలో పరాభవం జరిగిన రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా ఉర్దూ యూనివర్సిటీ భూములను బుక్కపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా భూములు మాకేనని నినదించిన తెలంగాణ నేలపై ఇప్పుడు ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటం చేసిన తెలంగాణలో ఇప్పుడు భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రజా పాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ యూనివర్సిటీల భూములు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. పగడ్బందీ ప్లాన్ ప్రకారం యూనివర్సిటీలోని భూములను టార్గెట్ చేస్తోంది. అందుకే ఇప్పుడు మరోసారి ఉర్దూ యూనివర్సిటీలో భూముల రక్షణ కోసం జంగ్ సైరన్ మోగింది. యూనివర్సిటీలంటే విజ్ఞాన కేంద్రాలు, భవితకు పునాది కేంద్రాలు. కానీ విధ్వంస రచనతో వర్సిటీలను చెరబడుతున్న రేవంత్ సర్కారు భావి సమాజ నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. విశ్వవిద్యాలయాల మహోన్నత ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పాలకులకు వర్సిటీలు వ్యాపార కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పరిపాలన అప్పగిస్తే ఇంతకంటే గొప్ప పనులు ఆశించిన రేవంత్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత యూనివర్సిటీ భూములే టార్గెట్గా మారాయి. రెండేళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం వర్సిటీలను రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అధికారం చేపట్టగానే ముందు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, కొడా లక్ష్మణ హార్టికల్చర్ వర్సిటీలకు సంబంధించిన 100 ఎకరాల భూములను కబళించాడు. అభివృద్ధి, భవన నిర్మాణాల పేరుతో 60 ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రాన్ని ధ్వంసం చేసింది ప్రభుత్వం. దాదాపు 60 ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ను నేలమట్టం చేసింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ 400 ఎకరాలకు ఎసరు పెట్టింది. కంచగచ్చబౌలిలోని విలువైన ఈ భూముల కోసం రేవంత్ సర్కారు చేసిన అరాచకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యా కుసుమాలు వెదజల్లే యూనివర్సిటీపై రేవంత్ చేసిన అధర్మ యుద్ధం తెలంగాణకే మాయని మచ్చగా మిగిలింది. హెచ్సియులో రేవంత్ కన్నేసిన భూముల విలువ దాదాపు 40,000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. కానీ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలకు లెక్కగట్టి టెండర్లకు పిలవడం, ఆ భూములను చేజిక్కించుకునేందుకు అర్ధరాత్రి బుల్డోజర్లతో విరుచుకుపడడం రేవంత్ భూదాహానికి పరాకాష్ఠగా నిలిచాయి. ఒక పక్క విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా, హెచ్సియు విద్యార్థులు పోరాడినా రేవంత్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది. ఆఖరుకు బీఆర్ఎస్ సైతం విద్యార్థులకు అండగా నిలవడంతో పోరాటం ఉధృతంగా మారింది. ఇది సహించలేని రేవంత్ సర్కారు అర్ధరాత్రి బుల్డోజర్లతో వర్సిటీలో విధ్వంసం సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంతో పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు సైతం గళమెత్తారు. ఆఖరకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడంతో రేవంత్ ప్లాన్ బెడిసికొట్టింది. ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం భూములను కబళించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంది. విశ్వవిద్యాలయాలు ఒక దేశం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దేవాలయాలు. అసలు దేశంలో ఉన్న ఏకైక జాతీయ ఉర్దూ యూనివర్సిటీగా మను ప్రసిద్ధిగాంచింది. అటువంటి జాగాను హస్తగతం చేసుకునేందుకు రేవంత్ సర్కారు ప్లాన్ వేసింది. మణికొండ పరిసరాల్లోని ఈ భూమి విలువ 1000 కోట్లలో ఉంటుంది. ఈ భూమిని తిరిగి తీసుకుని రియల్ మాఫియా చేతుల్లో పెట్టాలన్నదే రేవంత్ పన్నాగమని క్లియర్గా తెలుస్తుంది. అసలు యూనివర్సిటీలకు ఎన్నో దశాబ్దాల క్రితమే 1000 ఎకరాల్లో భూములు కేటాయించడం వెనుక ఒక మహోన్నత ఉద్దేశం దాగుంది. నాటి పాలకుల నిర్ణయాల్లో విజ్ఞాన పరంపరకు కొనసాగాలన్న దూరదృష్టి కనిపించింది. భవిష్యత్తులో యూనివర్సిటీ అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేసేందుకు ల్యాండ్ బ్యాంక్ ఉండాలన్నదే ఈ కేటాయింపుల ముఖ్య కారణం.
కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్కు వర్సిటీల్లో ఖాళీ జాగాలు రియల్ వ్యాపార కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. విద్యా కుసుమాలు వెదజల్లే విశ్వవిద్యాలయాలను కూడా బిజినెస్ కోణంలో చూడడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి ప్రతీక. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు, యూనివర్సిటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకు కోసం జరిగిన ఉద్యమం తరహాలో రాష్ట్రంలో మరో ఉద్యమం రాజుకుంటున్నది. రేవంత్ సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి నిత్యం ఏదో మూలన భూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. లగచర్ల, దిలావర్పూర్తో రాజుకున్న నిప్పు నిత్యం కొలిమిలా మండుతూనే ఉంది. కంచే చేనే మేసిన విధంగా రాజ్యమే ప్రజల ఆస్తులపై కన్నేస్తే పోరాటాలు ఎలా ఆగుతాయి? హెచ్సియు భూముల విషయంలో సర్కారు చేసిన అరాచకం, విద్యార్థుల పోరాటంతో ఈ సంఘర్షణ తారాస్థాయికి చేరింది. పోరాటాలు తెలంగాణకు కొత్త కావు. హెచ్సియు భూముల విషయంలో భంగపడిన రేవంత్ సర్కారు పాఠాలు నేర్చుకోలేదని మరోసారి తేలిపోయింది. అందుకే ఉర్దూ వర్సిటీ భూములను కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మను భూముల పరిరక్షణ కోసం మరో విద్యార్థులు జంగ్ సైరన్ మోగించారు. రేవంత్ సర్కారు యూనివర్సిటీకి ఇచ్చిన నోటీసులను నిరసనగా విద్యార్థి సంఘాలు పోరుబాటు పట్టాయి. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాయి. యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి విద్యార్థులు ఉర్దూ యూనివర్సిటీలో భూములు కబళించాలంటే అది తమ ప్రాణం పోయాకే జరుగుతుందని స్టూడెంట్స్ వార్నింగ్ ఇచ్చారు. యూనివర్సిటీలు ఒక దేశ భవిష్యత్తుకు భరోసా కేంద్రాలు. ఆవిష్కరణలకు ఊపిరిపోసే వర్సిటీలను రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా చూడడంపై విద్యావంతులు, మేధావులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తీరు మారకపోతే భూపోరాటం తప్పదని చెబుతున్నారు.